హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మిర్జాపూర్ సీజన్ 3 తెలుగు రివ్యూ గురించి మాట్లాడుకుందాం. చూశాక నా ఒపీనియన్ అయితే పర్లేదు, ఎబో యావరేజ్ అనే చెప్పాలి. మున్నాబాయ్ సీజన్ 2లో చనిపోయిన తర్వాత మిర్జాపూర్ గద్దె మీదకి ఎవరు వస్తారు అనేది సీజన్ 3 ప్లాట్ పాయింట్. గుడ్డు ఆర్ శుక్లా శర్మ, వీళ్ళిద్దరిలో ఎవరు మిర్జాపూర్ గద్దె ఎక్కుతారు అనేదే మెయిన్ పాయింట్. వీళ్ళిద్దరిలో ఎవరు ఎవరికెళ్ళి సపోర్ట్ చేస్తున్నారు, మీరా క్యారెక్టర్ని ఎవరికెళ్ళి గుంజుకుంటున్నారు అనే విధంతో సిరీస్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవ్వడం బాగానే స్టార్ట్ అయినప్పటికీ 1-2 ఎపిసోడ్లు పర్లేదు అనిపించినప్పటికీ 3వ ఎపిసోడ్ నుంచి ల్యాగ్ మొదలవుతుంది. కామెడీ లేదు, ఎలివేషన్ సీన్స్ వర్కౌట్ అవ్వట్లేదు, యాక్షన్ సీన్స్ అసలే లేవు. ఇంట్రా సిరీస్ ఇంత బోరు కొడుతుంది అనుకుంటూనే ఎపిసోడ్లు అయిపోతున్నాయి. ట్విస్ట్లు ఏమీ రాకపోగా తెలిసిన క్యారెక్టర్ ఇటు నుంచి అటు నుంచి ఇటు మారుతూ ఉంటాయి. ఎవరు ఏ పక్క ఉన్నారు, ఏం జరుగుతుంది కూడా అర్థం అవ్వదు. ఈ ఎపిసోడ్లో ఇటున్న వాళ్ళు నెక్స్ట్ ఎపిసోడ్లో అటు వెళ్ళిపోతున్నారు, అటున్న వాళ్ళు ఇటు వస్తున్నారు. పోనీ సర్లే, యాక్షన్ ఏమైనా ఉందంటే గుడ్డు భయ్యాకి యాక్టింగ్ చేయడానికి అంత స్కోప్ కూడా ఏం రాలేదు. చూడ్డానికి బలంగా కనిపించినప్పటికీ ఒక్క డైలాగ్ లేదు, అంత పెద్ద ఫైట్లు ఏమీ లేవు. ఎలివేషన్ బీజియం కూడా ఎక్కడ వర్కౌట్ అయినట్టే లేదు. సీజన్ 1-2తో పోలిస్తే కథ కూడా కథ ఒకటి మాత్రం చాలా పెద్దగా ఉంది, కానీ స్క్రీన్ ప్లే మాత్రం చాలా బోరు కొట్టిస్తూ ఉంది. అందులోనూ 1-2లో ఉన్నట్టు ట్రేడ్ మార్క్ కామెడీ సీన్స్ ఆర్ యాక్షన్ సీన్స్ ఏమీ లేకపోవడంతో చూసేటప్పుడు మరీ బోరుగా అనిపిస్తుంది. మున్నాబాయ్ లేకపోవడం వల్ల మిర్జాపూర్ చూడడానికి చాలా బోరు కొడుతుంది. అలా అని బాగాలేదని కాదు, కానీ చాలా బోరు కొడుతుంది. వెరీ అండర్ రేటెడ్ అయిపోయింది. మిర్జాపూర్ గురించి ఎంతోమంది చూస్తుంటే తీరా వెళ్ళి తీసింది ఈ వెబ్ సిరీస్. దీన్ని చూసాక అనిపించింది, ఎందుకురా రిలీజ్ చేశారు, దీన్ని చేయకుండా ఒక పని అయిపోయేది కదా, అనవసరంగా అలా ఉంచిన, లేదా మున్నాబాయ్ని తీసుకొచ్చినా బాగుండే అనిపించేంతలా ఉంది. ఉన్నవాళ్ళు ఏమీ చేయరు, లేని వాళ్ళ గురించి మాట్లాడుకోవడం తప్ప. ఓకే ఫ్రెండ్స్, ఈ వెబ్ సిరీస్ చూడొచ్చా అంటే ఒకవేళ అంత చూడడానికి అంత వర్త్ ఏమి లేదు. ఒక్క ఎపిసోడ్ వచ్చేసి 50 minutes ఉంది, అందులోనూ 10 episodes దగ్గర 10 hours దాకా ఉన్నాయి. ఒకవేళ మరీ ఖాళీగా ఉన్నాం అనుకుంటే తప్ప ఈ వెబ్ సిరీస్ని అంతగా చూడడానికి అంతగానం ఏమీ లేదు నాకు తెలిసి అయితే. ఒకవేళ చూడాలి, మిర్జాపూర్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, నా రివ్యూ ఏదైనా మీకు ఒకవేళ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.